లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే బాధిత మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు తాజాగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక ఉదయ్ కృష్ణ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు ఆరోగ్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అటు మరి కాసేపట్లో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణను అటు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఆయన తరపు న్యాయవాదులు ఏమైనా వాదించే అవకాశాలు ఉన్నాయా? రంగారెడ్డి జిల్లా కోర్టులో కాసేపటి క్రితం ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డిని అయితే జడ్జి ముందు పోలీసులు ప్రవేశపెట్టడం జరిగింది. రవిచంద్ర, ఇందుకు సంబంధించి పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది కోరడం జరిగింది. ఇటు ఇద్దరు ట్రైనీ ఐపీఎస్లకు సంబంధించిన కేసు కావడం, అట్లాగే రాష్ట్రంలో కూడా ఈ కేసు చాలా సంచలనాత్మకంగా ఉంది. దాంతోపాటు రాష్ట్రంలో జరిగేటువంటి లైంగిక దాడులు ఇట్లాంటి కేసులకు సంబంధించి కేసు సెన్సిటివిటీ దృష్ట్యా పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది కోరడం జరిగింది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి తరపున న్యాయవాది అయితే వాదనలు వినిపించారు. ముఖ్యంగా ట్రైనీ ఐపీఎస్గా ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి ఇప్పటికే సస్పెండ్ చేస్తూ కూడా పోలీస్ అకాడమీ నిర్ణయం తీసుకున్నది. అయితే దీంతోపాటు పోలీస్ అకాడమీ కూడా షోకాజ్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఆగస్టు 5వ తేదీన ఆయన పోలీస్ అకాడమీ ముందు హాజరు కావాల్సి ఉంది, తన వివరణను కూడా ఇవ్వాల్సి ఉంది. మరోవైపు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు తన క్లయింట్ను కూడా అరెస్ట్ చేశారు. ఆ సమయంలో బిఎన్ఎస్ సెక్షన్ 35 సబ్సెక్షన్ 1, 2, 3లను కూడా పోలీసులు పాటించలేదనేది ఆయన వాదనలు వినిపిస్తూ చెప్పారు. ముఖ్యంగా పోలీస్ అధికారులను అరెస్టు చేసే సమయంలో ముందస్తుగా పర్మిషన్ తీసుకోవడం, దాంతోపాటు నోటీసులు ఇష్యూ చేయడం వంటి ప్రాథమికమైనటువంటి చర్యలను కూడా పోలీసులు ఉల్లంఘనలకు పాల్పడ్డట్టుగా కూడా ఆయన ఆరోపించడం జరిగింది. దాంతోపాటు విచారణ లేకుండానే తన క్లయింట్ను సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ కూడా చేశారనేది న్యాయవాది ముందు వినిపించడం జరిగింది. ఈ కేసులకు సంబంధించి అరెస్ట్ అనేది కంపల్సరీ కాదు, ఏదైతే కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాల్సి ఉంది, తన క్లయింటు వాలంటరీగా హాజరవుతున్నారు, అట్లాగే ముందుగా భవిష్యత్తులో జరిగేటువంటి విచారణకు కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే జూలై 15న ఆమె పోలీసు అకాడమీలో కూడా ట్రైనీ ఐపీఎస్ అధికారి పోలీస్ అకాడమీలో కూడా ఫిర్యాదు ఇచ్చింది. అట్లాగే జూలై 2 రోజుల తర్వాత కూడా పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా సెక్సువల్ అసాల్టేషన్ అనే పదం లేదు. ఎవరైతే ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారి ఇచ్చిన పదం కంప్లైంట్లో ఎక్కడ కూడా ట్రైనీ సెక్సువల్ అసాల్టేషన్ అనే వర్డ్ లేదు. అయినా కూడా దానికి సంబంధించినటువంటి సెక్షన్లు ఇంక్లూడ్ చేశారు అనేది కూడా న్యాయవాది వినిపించడం జరిగింది. కేసుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇటు పోలీస్ అకాడమీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ విషయం ఇది. దానికి సంబంధించినటువంటి షోకాజ్ నోటీసులు కూడా తన క్లయింట్ అందుకున్నాడు. ఇద్దరి వివరణ తర్వాత కూడా అకాడమీ చర్యలు తీసుకోబోతుంది. కాబట్టి ఈ సస్పెన్షన్కి సంబంధించి అట్లాగే హైకోర్టులో కూడా పిటిషన్ వేశారంటూ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా వాదించే ప్రయత్నం చేసినప్పటికీ ఉదయ్ కృష్ణారెడ్డి తరపున న్యాయవాది అయితే తన వాదనలు వినిపించడం జరిగింది. కేసుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అట్లాగే కంప్లైంట్లో లేని సెక్సువల్ అసాల్టేషన్ అనేది ఇప్పుడు ఎఫ్ఐఆర్ తర్వాత ఎలా వచ్చింది అంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే నేషనల్ పోలీస్ అకాడమీలో ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులకు కూడా తన క్లయింటు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కేవలం ఒక మొబైల్ వాట్సాప్లో వచ్చేటువంటి మెసేజ్ల ద్వారా పోలీస్ కంప్లైంట్ రేజ్ చేశారంటూ కూడా తీవ్రమైనటువంటి వాదనలు చేశారు. ఆ వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి అయితే కేసునైతే రిజర్వ్ చేశారు. కాసేపటి తర్వాత ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు. రవిచంద్ర, ఎస్, ఇక అంటే ఈ కేసులో అంటే తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి పూర్తిగా? ఇప్పటికే పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాదితో పాటు ఉదయ్ కృష్ణారెడ్డి తరపున కూడా న్యాయవాది తన వాదనలు ఇరుపక్షాల వాదనలు కూడా వినిపించడం జరిగింది. ముఖ్యంగా తన క్లయింట్ ట్రైనీ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. తనకు సంబంధించి ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ట్రైనీ ఐపీఎస్ అధికారి కానీ పోస్టింగ్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారికి సంబంధించి ఇటు నోటీసులు ఇష్యూ చేయడం కానీ అట్లాగే సంబంధిత శాఖ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అరెస్టుకు సంబంధించి. అట్లాగే కేసుకు సంబంధించినటువంటి విషయంలో నోటీసులు ప్రైమరీ నోటీసులు అయితే జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటిని కూడా నోటీసులు ఇవ్వలేదు. ద సేమ్ టైం
కేసు ఇంకా పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్ దశలోనే కేసు అయితే ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత ప్రూవ్ అయిన తర్వాత మాత్రమే నిందితుడిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేసు ప్రూవ్ అయితే మాత్రమే తనను సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ వాదనలపై న్యాయమూర్తి సంతృప్తి చెందితే కనుక తనకు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే కేసు సీరియస్నెస్ దృష్ట్యా కూడా పోలీసు కస్టడీకి అయితే ప్రభుత్వ తరపున కస్టడీ కోరడం జరిగింది. కేసు ఫర్దర్ ఎంక్వైరీ కోసం అయితే తనను కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరారు. రవిచంద్ర. థ్యాంక్ యూ రమేష్.